నేను ఇది ఎందుకు అంటున్నానంటే, మా జీవితాలలో ఆధ్యాత్మిక చింతన, ధార్మిక బోధన లేకపోవడం వలన దునియాతో అటాచ్మెంట్ అయ్యి మా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. అల్లా యొక్క ఆగ్రహానికి లోనవుతున్నాం. చిన్న పిల్లలు చూడండి, బురఖాలు వేసుకొని, వాళ్ళు మాస్క్ వేసుకొని అల్హమ్దులిల్లా ఒడి బుడి బుడి అడుగులతో అల్లా ఇంట్లోకి అడుగులు పెట్టి అల్లాకు భయపడుతూ వాళ్ళు కూర్చున్నారు వింటూ. అంటే నిజంగా వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తండ్రులు ఇద్దరు వచ్చారు ఇక్కడికి. ఎంతమంది వచ్చారు చేయొద్దండి. ఇక్కడ పిల్లల యొక్క తండ్రులు ఎంతమంది వచ్చారు? మిగతాలో రాలే. ఎందుకు రాలేదు తెలుసు? తూ జాతా హై తూజా ఓకే లే తూ జాతా హై నీ అటెండెన్స్ దాని లెక్క జబా. అదే ఇంగ్లీష్ మీడియంలో కనుక పేరెంట్స్ మీటింగ్ పెట్టారనుకోండి, పేరెంట్స్ మీటింగ్, ఇంగ్లీష్ మీడియం కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ పెడితే ఇంకా వచ్చి పిల్లుడు, మమ్మీ డాడీ हमारे स्कूल में कल पेरेंट्स मीटिंग थी, मैं दोनों कितने काम रहते थे आना करते हो खाल देखो ఈ ఎన్ని పనులున్నా పోతాడు మీటింగ్ కు. ఎందుకు? కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు. రేపు పొద్దున్న నిలబెట్టి కొడితే తన ఈ అమ్మ కడుపు బాగా గుర్తుకు రావాలి. అంటే నువ్వు కొట్టమని చెప్పట్లేదు సోదరులారా, ప్రస్తుత పరిస్థితి అదే ఉంది. ఇవన్నీ కావాలా ధార్మిక బోధన. అందుకే చూసారా మీరు, దొరలతో చలేరు దొంగలెత్తుకపోరు, ధాత్రి జనము వచ్చి పంచుకోరు, సకల ధనంబురా విద్యా ధనము. ఏందరా సాయిబు పద్యాలు పడతాడు అనుకుంటున్నారు కదా? ఈ పద్యాలు కాదు, ఇవి పద్యాలేనా? నన్ను ప్రసంగాన్ని కూర్చోబెట్టారు, నేను మాట్లాడాలా, మీరు వినాలా లేదా? క్షమించండి, చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ ధర్మం. అవునా? సో ముఖ్యంగా అందుకే దొరలు దోచలేని నీ విద్య. దోసుకుంటారా? దొంగలు ఎత్తుకుపోతారా? ధ్యాతుజనం అంటే అన్నదమ్ములు పంచుకుంటారా? ఎవరు పంచుకోలేనిది, ఎవరో తుచ్చుకోలేనిది, ఎవరు ఎంచుకోలేనిది, ఎవరో దొంగలించలేనిది, ఎవరో దాచుకోలేనటువంటిది విద్య. అదే విద్యాధనం. ఆ విద్య ముందు ఎలాంటి విద్య ఏ దానిలో పనికిరాదు అని అర్థం. అందుకే శీలేనా శోభితే విద్య. విద్య అనేది శీలాన్ని శోభింపజేస్తుంది, ప్రకాశింపజేస్తుంది, గౌరవాన్ని పెంచుతుంది, ధార్మికతను పెంచుతుంది, మనిషిలో ఉండేటటువంటి మూర్ఖత్వాన్ని తీసేస్తుంది విద్య. కాబట్టి ఇన్షాల్లా మన పిల్లలందరినీ కూడా ధార్మిక విద్య కోసం పంపించే ఏర్పాటు చేద్దామా ఉందా? ఇన్షాల్లా.